ఫ్రెండ్స్, హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అరటి పువ్వు కొబ్బరి కారం. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుందండి. అరటి పువ్వులో జనరల్గా చేదు నేచర్ ఉంటుంది. అసలు చేదు అనేది రాకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చిన్న టిప్ చెప్పాను. మరి ఈ టిప్ ఫాలో చేసి మీరు కూడా ఒకసారి అరటి పువ్వు కొబ్బరి కారం ట్రై చేసేయండి. మరి కొబ్బరి కారం రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ ఈ సూపర్ టేస్టీ రెసిపీ కోసం అయితే నేను ఒక అరటి పువ్వు తీసుకున్నానండి. దీన్ని ఎలా పీల్ ఆఫ్ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక్కొక్క లేయర్ సపరేట్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అరటి పువ్వు ఉంది కదా, దాన్ని ప్లేట్లోకి తీసుకోవాలండి. లేతగా ఉన్నవే తీసుకోండి, పాడైపోయినవి అంటే కొంచెం కలర్ చేంజ్ అయినవి, మరి చాలా సన్నగా ఉండే చాలా లేతగా ఉండేవి తీసుకోకండి. కొంచెం మన చూపుడు వేలు సైజులో ఉండేవి తీసుకోండి. ఇలా మొత్తం అరటి పువ్వు నుంచి పువ్వు వేరు చేసుకున్న తర్వాత వీటి లోపల కాడ ఉంటుందండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కాడని సపరేట్ చేసుకోవాలి. మొత్తం అన్ని పువ్వులో నుంచి ఈ కాడ అనేది కంపల్సరీగా సపరేట్ చేయాలండి. యాక్చువల్లీ అందరూ అనుకుంటారు ఈ కాడ ఒక్కటి తీస్తే సరిపోయిద్ది, చేదు ఉండదు అనుకుంటారు. కానీ ఇంకా చేదు ఉండకుండా, అసలు చేదు అనేది లేకుండా మనం చేసే రెసిపీ ఈ అరటి పువ్వుతో చేసాము అనే డౌట్ కూడా రాకుండా ఎలా చేసేయాలంటే, ఫస్ట్ మనం వీటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడానికి అరటి పువ్వుని, కాడ తీసిన అరటి పువ్వుని ఒక్కొక్కటిగా పేర్చుకొని దాని ఎడ్జెస్లో కొంచెం ఇలా కట్ చేసుకోవాలండి. ఈ పార్ట్లో మనకి అరటి కాయ అనేది రెడీ అవుతూ ఉంటుంది. సో ఆ కొంచెం హాఫ్ ఇంచ్ పార్ట్ అనేది కట్ చేసేస్తే మనకి అస్సలు చేదు అనేది ఉండదండి. మీరు మామూలు వేపుడు చేసుకున్నా, కర్రీ చేసుకున్నా, ఇలా కొబ్బరి కారం ట్రై చేసినా అస్సలు చేదు అనేది రాదు. ఇలా ఈ స్టైల్లో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇలా మొత్తం కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నానండి. దీన్ని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. చూసారు కదా, అస్సలు చేదు అనేది ఉండదు. డెఫినెట్గా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. వీటిని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవడానికి ఒక బౌల్లో హాట్ వాటర్, నార్మల్ వాటర్ పొయ్యి మీద పెట్టుకున్నాను. ఈ వాటర్లోనే మనం మంచిగా వాష్ చేసుకున్న అరటి పువ్వు, కట్ చేసి ఉంచుకున్న అరటి పువ్వు వేసుకోవాలండి. పొంగు వస్తుంది కదా, ఒక 5 మినిట్స్ మరిగించాలి. పొంగు వచ్చిన తర్వాత ఇలా 5 మినిట్స్ మరిగిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ రిమూవ్ చేసేసి ఓన్లీ అరటి పువ్వుని మాత్రం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్, ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నానండి. ఒక 50 గ్రామ్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసుకున్నాను. వీటిలోనే కొన్ని కరివేపాకు రెబ్బలు, 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవి ఆనియన్స్ మంచిగా వేగాలి, అంటే స్మూత్నెస్ కాదు, కొంచెం హార్డ్నెస్ ఉండాలి. ఇలా ఆనియన్ అనేది గట్టిపడిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మనం బాయిల్ చేసి ఉంచుకున్న అరటి పువ్వు వేసుకోవాలి. ఈ అరటి పువ్వు వేసిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మసాలాలు అరటి పువ్వుకి పట్టేలాగా వేపుకోవాలండి. ఇవి మంచిగా వేపేలోపు మనం కారం రెడీ చేసుకుందాం. కొబ్బరి కారం దీంట్లో వేయడానికి, దీనికోసం నేను ఎండు కొబ్బరి హాఫ్ చిప్ప, ఒక ఎల్లిపాయ ఒక రౌండ్ది, అండ్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అంతా పచ్చెనపప్పు తీసుకున్నాను. వీటన్నిటిని మిక్సీ గ్రైండర్లో వేసుకొని 2 టీ స్పూన్స్ లేదా కొంచెం ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే 3 టీ స్పూన్స్ కారం వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని ఒక ప్లేట్లో బౌల్లో పక్కన పెట్టుకున్నానండి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత మసాలాలు ఈ బాయిల్ చేసిన అరటి పువ్వుకి ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ కొబ్బరి కారంని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి అడుగు అంటకుండా ఉండడానికి 2 మినిట్స్కి ఒకసారి స్టిర్ చేసుకుంటూ ఇలా కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో ఈ అరటి పువ్వు కొబ్బరి కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే కోవేశ్వర్లా చెప్పినట్టు చాలా టేస్టీగా ఉంటుంది. నేను డైలాగ్ చెప్పాలనుకున్నాను కానీ నాకు రాలేదు చెప్పడం, అందుకని ఆ కోవేశ్వర్ల గారి పేరు అయితే చెప్పాను. సో చూస్తున్నారు కదా,
సింపుల్గా డిఫరెంట్గా అరటి పువ్వు కొబ్బరి కారం ఎలా రెడీ చేశానో, మరి నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.